వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేందుకు సాగు భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరుపేద కుటుంబాలు మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించాయి. జీవనోపాధికి భూమి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం తమను ఆదుకుని సాగుకు అనువైన భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూల స్పందన రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును వినిపించిన బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిరుపేదలకు భూములు కేటాయించాలని కోరుతూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కలిసి కూడా ఏదైతే ప్రజాపాలనలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఏదైతే కలిసి కూడా తన విన్నపమైతే విన్నవించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చాలామంది మన దగ్గర కొంతమంది ఏదైతే నిరుపేదలు ఉన్నారో నిజంగా కూడా వీళ్ళకు ఎక్కడ కూడా కనీసం సాగు చేసుకోవడానికి కూడా భూమి లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాధితులు ఉన్నారు. నిజంగా వీళ్ళ బాధ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ బాధ? నర్వా నుంచి. ఏం కావాలా? మాకు ఇంత జాగా కావాలి. చెప్పండి. మాకేం లేదు, భూములు లేవు, జాగాలు లేవు, ఏం లేదు. అయ్యా ఎరగొట్టుక బతుకుడు ఏం లేదు, మాకు కావాలి. మీరు చెప్పండి అమ్మా, జిల్లా కలెక్టర్ని కలిసిన కదా, ఏం చెప్పారు సార్? నమస్కారం సార్. మేమందరం పేదవాళ్ళమే, ఎస్సీ ఎస్టీ అందరం 3 గ్రామస్తులం కలిసి చాలా కష్టపడుతుండ్రు. అన్న తిరిగి అందరి కోసం బాధపడతాడు. మాకెవరికి భూమి జాగా ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు. అందరూ పేదవాళ్ళే. మాకు కనీసం ఎంతో కొంత భూమి రాస్తే బాగుండు, మేము కూడా కొంచెం మా ఊర్లో బాగుపడదామని ఆశ. అందరం దళితులపై ఎస్టీకి చెందిన వాళ్ళం మేము. నర్వ నుండి దుబ్బపల్లె, జైపూర్, వెంకట్రావుపల్లె 4 ఊర్ల నుంచి ఇంతమంది బాధితులం. బాగా తిరిగి బాగా కష్టపడతారు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక కారణం చేత మమ్మల్ని అక్కడిక్కడ దింపుతారు, కానీ ఏది సరిగా మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు సార్ మళ్ళీ కలెక్టర్ సార్ని కలిస్తే ఫారెస్ట్ సార్ని కలవమన్నారు, అక్కడికి వెళ్తాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ బాధ? మా జైపూర్ మండలం నుంచి వచ్చాము. ఎస్టీ వాళ్ళము. దుర్గారావు అంకుల్, మాకు భూములు లేవు కదా, సెంటు భూమి కూడా లేకుండా ఉన్నాం మేము. జైపూర్లో వెంకరావుపల్లి, దుబ్బపల్లి, నర్వా సెంటు భూమి లేకుండా ఉన్న వాళ్ళమే ఉన్నాం. మేము వస్తూ పోస్తూ ఉంటున్నాము కలెక్టర్ దగ్గరికి, కానీ ఆయన అటు ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఈ సార్ దగ్గరికి వెళ్ళండి అమ్మ అని అంటున్నారు. మళ్ళీ అక్కడికి వస్తే చూపెడతామమ్మా అని వాళ్ళని పంపిస్తామంటున్నారు. ఏది చేస్తలేరు సార్. మాకైతే ఇంతవరకు వాళ్ళు ఏం చేసేది లేదు. ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అంకుల్ వాళ్ళు తిరుగుతున్నారు. ఇంతవరకు ఏది చేసింది లేదు, ఏది లేదు. రమ్మంటారు, పోమంటారు, మళ్ళీ వస్తాన్నాం, వెళ్తాన్నాం, కలుస్తాన్నాం, కానీ కనీసానికి ఏది కూడా ఇంకా ఇంతవరకు అయితే ఏమైతే మాకైతే ఏదైతే ఇంత సాయం కూడా చేయలేదు. కలెక్టర్ గారు వాళ్ళు కూడా మండలంకి వెళ్ళాము, జిల్లాకి వెళ్ళాము, జిల్లాకి వచ్చాము, హైదరాబాద్ కూడా వెళ్ళాము సార్. వీళ్ళు వెళ్ళారు, అంకుల్ వాళ్ళు వెళ్ళారు. చాలా మాకైతే మేమైతే భూమి గురించి పెట్టుకున్నాం సార్, దాని గురించి తిరుగుతున్నాం. కొంతమంది పట్టా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మొత్తం లేని వాళ్ళే ఉన్నారు సార్. లేని వాళ్ళకైతే ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే కంపల్సరిగా రావడానికి మేమైతే కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, దుర్గారావు గారు ఏదైతే మినిస్టర్ని కలిసిన అని చెప్తున్నారు, మంత్రి గారు ఏమని చెప్పారు, జిల్లా కలెక్టర్ కూడా కలిసిన, జిల్లా కలెక్టర్ గారు ఏమని చెప్పారు, ఏంది అసలు పరిస్థితి? జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడు కలిస్తే జిల్లా కలెక్టర్ ఏం చెప్పిండంటే, మీ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్తో కలవండి, నేను చెప్పినా అని ఆయన చెప్పిండు. మరి ఇంతవరకు మరి ఆర్డీఓ గారికి కూడా కలిస్తే ఆయన కూడా పని చేస్తా అని చెప్పింది, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా కలిసినాం, ఎప్పుడు సీఎం అయిన వెంటనే కలిసినాం, కానీ ఆయన కూడా మీకు చేస్తా దీన్ని సర్వే చేయించాను, కానీ ఇంతవరకు మాత్రం సర్వే జరగలేదు, చేయలేదు. కాబట్టి మిగతా వాళ్ళకి సంవత్సరానికి 3-4 అదే సర్వే నెంబర్లలో పట్టాలు అవుతున్నాయి. బీసీలకు మంచిరాలు ఉన్నోళ్ళకే పట్టాలు ఉన్నాయి ఆ భూమి మీద, 48 సర్వే నెంబర్ మీద. మరి ఈ పేద కుటుంబాల ఎస్సీ ఎస్టీకి మాత్రం అందులో ఎవరూ లేరు, తక్కువ కులాస్తులకు లేదు. ఈ ఎంఆర్ఓ కూడా మేము ఒకసారి కలవడం జరిగింది పోయిన సంవత్సరం 16 తారీఖు. నిరుపేదలకు, దళితులకు ఖచ్చితంగా కూడా భూములు ఏదైతే ప్రభుత్వ భూమి సాగు కోసం కేటాయించాలని అయితే వీళ్ళు జిల్లా కలెక్టర్ గారి అయితే విన్నవించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా తమకు భూములు అయితే అందించాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని, అధికారులను అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.